హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ పనవి. ఇవాళ నేను లాంగ్ వీడియో చేస్తున్నా, ఇంట్రడక్షన్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్కి తను కామెంట్ చేశారు ఏంటంటే మీ ఇంట్రడక్షన్ ఫుల్ వీడియో కావాలని. యాక్చువల్గా నేను ఫస్టే ఒక చిన్న షార్ట్ కొంచెమే ఇంట్రడక్షన్ గురించి నా గురించి కొంచెం చెప్పిన. సో దానికి ఎక్కువ లైక్స్ కూడా రాలేదు. సో ఇప్పుడు నేను తను కామెంట్ చేశారు లాంగ్ వీడియో చేయమని. సో లేట్ అయినందుకు నేను సారీ చెప్పాను. సో ఇప్పుడు నేను చేస్తున్నా. లేట్ అయినందుకు ఏం అనుకోవద్దు, ఈమె చేస్తలేదు అని. నేను ఖచ్చితంగా చేస్తాను. లేట్ అయినందుకు సారీ. సో ఇప్పుడు వీడియోలకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నా గురించే చెప్దామని నేను అనుకుంటున్నాను, ఓన్లీ నా గురించి. నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. వీలైతే నెక్స్ట్ వీడియో చేస్తా, లేకపోతే ఇదే కంటిన్యూ చేసేసుకోండి మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేయాలా చేయొద్దో. నాకు కామెంట్ సెక్షన్ ఆన్ అవుతలేదు గాయస్. నేను ఆన్ చేస్తున్నా, బట్ అది ఎట్లా ఆఫ్ అయిపోతుందో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. వేరే వీడియో కంటే మీరు చేస్తలేరు, నాకేమో అది అర్థం కావట్లేదు. సో నా నేమ్ ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఉప్పు ప్రణవి. నా ఇనిషియల్ ఉప్పు ప్రణవి అనమాట. నేను 9th క్లాస్, ఆల్రెడీ మీకు తెలిసింది విషయం. నాకు వర్క్స్ చాలా ఇస్తున్నారు. ఇప్పుడు మీకోసం నేను ఇంట్రడక్షన్ వీడియో రాయడం పక్కకు పెట్టి మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ ఒక లైక్ చేసుకోవచ్చు కదా ఈ కష్టంని చూసి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. నేను నర్సరీ టు 6th ఒక స్కూల్లో చదువుకున్నాను. నేను కరీంనగర్లో పుట్టిన. నేను చదువుకున్నది కూడా కరీంనగర్లోనే. అక్కడ సువిద్య హై స్కూల్ అనే స్కూల్, అక్కడ వర్క్షాప్ వెనకాల ఉంటుంది అనమాట స్కూల్ నేమ్. మీకు తెలిస్తే అక్కడికి వెళ్ళి చూడండి, గేట్ బయట నుండి. మీరు ఒకవేళ కరీంనగర్లో ఉంటే మీరు చూడొచ్చు. సో నర్సరీ టు 6th కంప్లీట్ చేసా అక్కడే. నాకు ఆ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్రెండ్స్ కూడా, నా ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. నాకు మస్తు ఇష్టం మా ఫ్రెండ్స్ అయితే. మా ఫ్రెండ్స్ని అయితే నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా గాయస్. నా మేము బెస్టీస్ ముగ్గురం అనమాట. బెస్టీస్ ప్లస్ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురం ఉన్నాం అనమాట. ఆ ముగ్గురు నేమ్స్ చెప్తాం. ఒక ఆమె నైనిక, ఇంకొక ఆమె స్నేహార్థ, మేము ముగ్గురం బెస్టీస్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బట్ కొంతమంది వెళ్ళిపోయారు. నేను కూడా ఇట్లా వచ్చేసా. ఆ ఇద్దరు బెస్టీస్ కూడా వేరే వేరే స్కూల్స్కి వెళ్ళిపోయారు. సో నేను కూడా ఇక్కడికి వచ్చేసా. ఇక్కడ నేను 7th క్లాస్ టు 10th ఒక స్కూల్లో చదువుదామని అనుకుంటున్నా. సో ఇక్కడ స్కూల్ నేమ్ ఏంటంటే వివేకానంద స్కూలు. నేను ఎక్కడ ఉంటున్నానో నేను మీకు తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను. సో ఇక్కడ చదువుకుంటా అనమాట. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను ఛానల్ స్టార్ట్ చేసే మొన్న దాకానేమో సబ్స్క్రైబర్స్ ఒకరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అట్లా చేస్తే మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు కావచ్చు. నాకు చాలా భయమైంది గాయస్. మీరు అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తారు కావచ్చు అని. నాకైతే నేను లిటరల్లీ ఏడ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి చెప్పిన ఇట్లా చేస్తున్నారు, ప్లీజ్ ఎవరికైనా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని అని నేను చెప్పిన. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అప్పుడు నేను హ్యాపీ. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ సెంచరీకి వెళ్ళిపోతున్నాం అనమాట త్వరలో. ప్లీజ్ అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నా గురించి చెప్తా. నేను ఫస్ట్ ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మేడం నన్ను సెకండ్ బెంచ్లో కూర్చోబెట్టింది, లాస్ట్ బెంచెస్ దగ్గర. అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె శ్రీవిద్య అనే ఆమె పరిచయం అయింది. సో పరిచయం అయింది, తన నెంబర్ కూడా తీసుకున్నా. మళ్ళీ ఏదో ఏమో అన్నదో నేనేమో అన్నాం కావచ్చు, లొల్లి పెట్టుకున్నాం. మళ్ళీ ఆమె నెంబర్ కొట్టేసున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ రేణుకా అని మా ఫ్రెండ్ పరిచయం అయింది. సో అప్పటి నుండి మళ్ళీ ఫస్ట్ ఆమె నెంబర్ కూడా తీసేసుకున్నా. సో అట్లా అనమాట. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏం రీజన్ లేకుండా నేను అస్సలు ఊరుకోను గైస్. నాకు చాలా కోపం వస్తుంది నన్ను ఎవరైనా ఏమైనా అంటే. నిజంగా చెప్పాలంటే నేను
కొజ్జాన్ని అంటే వాళ్ళ దృష్టిలో కొజ్జాన్ని. నిజంగా నేను కొజ్జాన్ని. మరి నన్ను ఏమన్నా అంటే నేను ఎట్లా ఊరుకోవాలి ఫ్రెండ్స్? నేను రియాక్ట్ అవుతా, వెంటనే రియాక్ట్ అవుతా. నేను ఇట్లా మనసులో పెట్టుకొని బాధపడు అవన్నీ అయ్యో ఇచ్చి అప్పుడే అంటే అయిపోవు ఈ మాట. నన్ను ఎందుకన్నది ఏం రీజన్ లేకుండా మళ్ళీ ఆలోచించడం ఎందుకు, బాధపడడం ఎందుకు, డైరెక్ట్ అనేసేయాలి ఏదన్నా ఉంటే అంతే. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అట్లా అన్నమాట. నన్ను ఎవరైనా వాళ్ళ మా మమ్మీని కానీ ఎవరినైనా కానీ మా ఫ్యామిలీలో నేను వాళ్ళ దగ్గర ఉంటే నా ముంగడ వాళ్ళని ఏమన్నా అన్నారనుకోండి, నేనైతే వాళ్ళు మాట్లాడకపోని అని నేను ఆలోచించను. వాళ్ళు మాట్లాడకపోయినా నాకేం కాదు, మాట్లాడినా ఏం కాదని నేను అనుకుంటా. కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు, అట్లా విడిపోవద్దు, అట్లా కలిసి ఉండాలంటారు కదా. నన్ను అట్లా ఏమైనా అంటే నాకు కరెక్ట్ అనిపించలేదు అనుకో, నేను వాళ్ళని విడిచిపెట్టా. అట్లుంటాయి నాతో. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లా అంటా, నేను అట్లా మాట పడను. నేనేమనకముందు నన్ను అంటే నేను అట్లా పడను. నేను అంత ఈజీగా అంత మంచిదని అనుకోకండి. అంటే అట్లేం కాదు, నేను అంత కొజ్జాన్ని ఏం కాదు, మంచిదాన్ని. బట్ నన్ను ఏమైనంటే నేను ఊరుకోను. నా ముంగడ నా వాళ్ళని అంటే ఇక నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర ఉంటే నా ముంగట వాళ్ళని ఏమైనా అంటే ఏం రీజన్ తప్పు లేకుండా అంటే నేను అస్సలు ఊరుకోను గైస్. ఇది నా దగ్గర ఉంది. నన్ను కూడా కొంతమంది ఈమె కొజ్జది, ఇట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది. నాకు గురించి పూర్తిగా తెలియదు వాళ్ళకి, మొత్తం క్లియర్గా తెలియని అట్లా ఎందుకు మాట్లాడతారు గైస్, నాకు అర్థం కాదు. సో అట్లా మా ఫ్రెండ్స్ కూడా నాతో లొలి పెట్టుకున్నా కానీ మళ్ళీ మాట్లాడతారు ఫ్రెండ్స్. అట్లా గొడవ పెట్టుకున్నా కూడా మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు. నాకు కూడా కలిసి ఉండాలనే ఇష్టం. బట్ నన్ను ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను గైస్. ఇది నా దగ్గర ఉంది. నా దగ్గర దీన్ని చూసి వాళ్ళు నన్ను ఇట్లా కోపంగా కానీ చిరాకు పడడం కానీ అట్లా చూస్తారు కొంతమంది. మళ్ళీ కలుస్తారు కదా, మొత్తం అట్లనే ఉండరు కదా, నాతో అంత బ్యాడ్గా ఏం బిహేవ్ చేయొద్దు కదా. కలిసి ఉండాలి. అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, కాకపోవచ్చు కూడా. ఇట్స్ కామన్. గొడవలు అంటే కామన్ కదా, ఎవరికైనా కామనా కాదా? అది కామన్. కొన్నిసార్లు పట్టించుకోవాలి, కొన్నిసార్లు పట్టించుకోవద్దు. పట్టించుకోవాలంటే వాళ్ళ ఫేస్లోనే అర్థమైపోతుంది గాయస్ మనకి, వాళ్ళు కావాలని ఇట్లా చేస్తుర్రా లేకపోతే అదేంటి యాక్షన్ చేస్తుర్రా మనల్ని ఇట్లా ఆట పట్టిపోయడానికి, లేకపోతే చిరాకు పడడం కానీ అట్లా ఏమైనా చేస్తే నాకైతే అర్థమైపోతుంది గాయస్. నేనైతే వాళ్ళ ఫేస్ చూసి నేను గుర్తుపడతా గాయస్. నా దగ్గర అట్లాంటి ఒకటి ఉందన్నమాట. సో నన్ను ఏ రీజన్ లేకుండా ఏమన్నా అంటే నేను అట్లా రియాక్ట్ అవుతాను. నాకు కూడా కలిసి ఉండాలని ఉంటుంది. బట్ ఏదో చిన్న దానిలో కూడా గొడవ పెట్టుకుంటారు కదా, అది నాకు నచ్చదు. కామన్ పెట్టుకుంటారు కానీ అంత పెద్దగా పెట్టుకోరు కదా, కావాలని పెట్టుకుంటారు. నాకు ఆ ఫేస్లోనే అర్థమైపోతుంది. సో అట్లా అన్నమాట నా గురించి. ఇప్పటివరకు అయితే ఇంతే. ఇంకొక వీడియో పెట్టాలా వద్దా అని మీరు కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో కూడా పెట్టడానికి ట్రై చేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళతో కూడా చేపియండి. నేను కుకింగ్ వీడియోస్ అండ్ డ్యాన్స్ వీడియోస్ నేను మంచిగా చేస్తాను. నాకు కూడా చేయొచ్చు, అందరిలాగా నేను చేస్తాను, నాలాగా అందరు చేస్తారు. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ ప్రణవి. బాయ్.